అసలే వర్షాకాలం చలి చలిగా ఉంది. సో అలాంటప్పుడు ఇట్లా పొగలొస్తూ హెల్తీగా టేస్టీగా అందులోనూ క్విక్గా అయిపోయే రెసిపీ అయితే చాలా బాగుంటుంది కదా. అందుకని మీకోసం ఇప్పుడు ఒక సింపుల్ అండ్ క్విక్ రైస్ బౌల్ చూపిస్తాను, చూసేద్దాం రండి. ఇవేంటో మీకు తెలుసా అండి? వీటిని సోయా గ్రాన్యూల్స్ అంటారు. అంటే మామూలుగా మీల్ మేకర్ తెలుసు కదా అందరికీ. సో ఆ మీల్ మేకర్లో చిన్న చిన్న గ్రాన్యూల్స్ ఉంటాయన్నమాట. దీన్ని సోయా గ్రాన్యూల్స్ అంటారు. నార్మల్గా సోయాని మిక్సీకి వేస్తే కూడా అవుతుంది, కానీ నాకైతే పర్ఫెక్ట్గా రాలేదు ఎప్పుడు. అందుకే నేను ఎప్పుడు సోయా గ్రాన్యూల్స్ తీసుకుంటాను. ఇక్కడ చూపిస్తాను, మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ఉంటుంది. నేనైతే ఈ న్యూట్రిల్లా వాళ్ళది తీసుకుంటాను అనమాట ఎప్పుడైనా. సో కొంచెం అయితేనే మీకు హాట్ వాటర్ పోయంగానే చాలా ఎక్కువ క్వాంటిటీ అవుతుంది. ఒక చిన్న గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో హాట్ వాటర్ బాగా కాచి పెట్టుకున్న వాటర్ని తీసుకొని దాంట్లో వేసేసి పక్కన ఉంచి పెట్టుకుందాం. ఈ ప్రాసెస్ అయ్యే లోపల మనకు కావాల్సింది ఏంటంటే కొంచెం రైస్ కావాలి. అంటే వేడివేడిగా రైస్ పెట్టుకొని ఉంచుకోండి, లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా మీరు ఈ రెసిపీ చేసేసుకోవచ్చు ఈజీగా. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి కొంచెం గీ ఆయిల్ ఏదైనా వేసుకోండి. నేనైతే రెండు మిక్స్ చేసి వేసుకుంటాను అనమాట. కొద్దిగా గీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం అది హీట్ అయ్యాక మనకి అంటే ఫ్లేవర్ కోసం షాజీరా ఇలాచీ ఇలాంటివి కొన్ని మీ ఇష్టం అంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే నా ఫ్లేవర్ కోసం అది వేసుకున్నాను. కొంచెం జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ ఆనియన్ని లేకపోతే స్మాల్ సైజ్ ఆనియన్ని మీ క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా వాడి ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని సో పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పుదీనా లీవ్స్ ఉంటాయి కదా, అవి బాగా వాష్ చేసేసుకొని దాంట్లో వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాక ఒక చిన్న టొమాటో అండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఒక చిన్న టమాటో, నేనైతే మీడియం సైజులో హాఫ్ టమాటో వేసాను. ఆ టమాటో వేసి బాగా మ్యాష్ అయిపోవాలి. ఇప్పుడు మ్యాష్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ కీమా ఉంది కదా, దీన్ని బాయిల్ చేసి పెట్టుకొని బాగా పిండేసి ఇట్లా స్ట్రైనర్లు వేసి బాగా వాటర్ లేకుండా పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా చూసారా పొలపొలా ఉంది కదా, ఇలా ఉండేదాన్ని ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి ఇవంతా మనం ఆనియన్స్ మిక్చర్ అంతా దానికి బాగా పట్టించాలి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో ఒకసారి తీసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు అడుగంటే అయితే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మీకు వాటర్ ఉంటుంది కాబట్టి అడుగంటుంది అనమాట. సో అలా కొంచెం మనం ఇట్లా పట్టుకోగానే ఇట్లా సాఫ్ట్గా ఉడికిపోద్ది, అది చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇప్పుడైతే మనం దీంట్లోకి కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ చిల్లీస్ వేసాము, గ్రీన్ చిల్లీస్. సో మీరు ఇది మీ ఇష్టం అనమాట. గ్రీన్ చిల్లీస్ వద్దనుకుంటే ఇవి వేసుకోండి, చిల్లీ పౌడర్ వేసుకోండి, లేకపోతే చిల్లీ పౌడర్ వద్దనుకుంటే గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. నేనైతే కొద్దిగా కారం అండ్ కొంచెం గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఆ పచ్చివాసన, కారం పచ్చివాసన గరం మసాలా పచ్చివాసన పోయేదాకా కొంచెం ఒక 2 మినిట్స్ అలా 1 మినిట్ అలా మగ్గాక ఇప్పుడు చూసారా పొడిగా ఎలా వచ్చేసిందో, కొంచెం ఎక్కడ ఆయిల్ లేదండి. సో ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్న హాట్ రైస్ వేసుకోండి, లేకపోతే మీకు లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. వేసేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఆల్రెడీ మనం కీమాలో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్ వేసేసుకొని అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మీకు నచ్చితే కొద్దిగా గీ వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. మంచి ఫ్లేవర్ వస్తుంది తినేటప్పుడు అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకుంటే అంతేనండి, సింపుల్గా వేడివేడిగా తినేయచ్చు. టైం కూడా ఎక్కువసేపు పట్టదనమాట. మెయిన్ ఏంటంటే వెజిటేరియన్స్ ఎగ్ తినరు కదా, సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎగ్ తినరు. సో అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుద్ది అండ్ సింపుల్గా కూడా అయిపోద్ది అండ్ హెల్దీ కూడా అనమాట. ట్రస్ట్ మీ అండి, ఇది తీసుకెళ్ళి మీరు చికెన్ కీమా పులావ్ అని చెప్పి ఎవరికైనా ఇవ్వండి, అసలు ఇంకా ఏమనరు అనమాట, అసలు కనుక్కోలేరు అనమాట. అండ్ నిజంగా ఎంత బాగుంటుందంటే అండ్ టేస్టీగా కూడా భలే ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. అక్కడక్కడ క్యాష్యూ నట్స్ తగులుతూ క్రంచీగా కొత్తిమీర ఫ్లేవరు అండ్ సోయా కీమా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి యాజ్ ఇట్ ఈస్గా చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నేనైతే ఇప్పుడు మా బాబుకి తీసుకొచ్చి పెట్టి నాన్న ఇదేంటి చెప్పానంటే వాడు ఏమన్నాడు తెలుసా, ఎగ్ రైస్ కదమ్మా, ఎగ్ రైస్ లాగా అనిపిస్తుంది నాకు అని అన్నాడు. పిల్లలకు కూడా హెల్దీ అండి, హ్యాపీగా చేసి పెట్టచ్చు. లంచ్ బాక్సెస్కి అయినా లేకపోతే స్కూల్కి పంపిస్తారు కదా, పంపించండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ మీ ముందుకు ఒక మంచి వ్లాగ్తో వచ్చేస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్డ్ టు V3. బాయ్.